అదే ఎందుకంటే జొమాటో కాలకలు కాల్షియం టాబ్లెట్ ఉందో పెట్టారు సీతారాం districts, district headquarters, రామచంద్ర సార్ కూడా వచ్చాడు. ఇప్పుడు టిఫిన్ నువ్వు పోతున్నావా కొందరు పోయి తీస్తారు. తీసుకున్నావా? జగిత్యాల పట్టణంలోని యువత స్వయం ఉపాధి కోసం జిపిక్ అనే సంస్థతోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళతోటి భాగస్వామ్యం చేసుకుంటూ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందించే విధంగా గృహాలలో ఉన్న గృహిణులు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వృత్తిరీత్యా చాలా బిజీగా పరిగెత్తుతూ ఉండే వాళ్ళకు వారు ఈ జిపిక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వారికి కావలసినది సెల్ ఫోన్లో ఆర్డర్ పెడితే 9 నుంచి 19 నిమిషాలలో వారి ఇంటికి కావాల్సిన వస్తువులు కావచ్చు, హోటల్ నుంచి భోజనం లాంటివి కావచ్చు, అదేవిధంగా ఈ కామర్స్ అంటే దాని ద్వారా మందులు ఇంకా రకరకాలుగా ఏ వస్తువులైనా ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ జిపిక్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో వారు ఏమేమి చేస్తారు, ఎన్ని సంస్థలకు, ఎన్ని హోటళ్లకు, ఎన్ని వ్యాపార సంస్థలకు అనుబంధం ఉన్నదో అవన్నీ తెలిస్తే చెప్పడం జరిగింది. మరి ఈ జిపిక్ యాప్ మన స్థానికులు భారతీయ సంస్థ స్థానిక యువతను స్వయం ఉపాధి మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి చేస్తున్న ఒక మంచి కార్యక్రమం. మరి విదేశీ సంస్థలను మనం విమర్శించవద్దు, కానీ అట్ ద సేమ్ టైం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, సపోర్ట్ అవర్ ఇండియా, మన అత్యధిక యువత ఉన్న భారతీయ దేశంలోని యువతను మనం అన్ని విధాల సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, సహకరించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా జగిత్యాల యువత జిపిక్ అనే ఒక సంస్థతో టైఅప్ అయి మన ఇంటింటికి సామాన్లు కావచ్చు, మందులు కావచ్చు, హోటల్ నుంచి భోజనాలు కావచ్చు, ఇంకా కంప్యూటర్, ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఏదైనా కానీ దీనిపైన ఆర్డర్ చేస్తే, సెల్ ఫోన్లో ఆర్డర్ చేస్తే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది 50 రూపాయల కూపన్, లక్కీ కూపన్ కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 60,000, థర్డ్ ప్రైజ్ 30,000 కూడా దీపావళి లోపల డౌన్లోడ్ చేసుకున్న వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. మాట్లాడే పక్కల ప్రాంతాల ప్రజలు జిపిక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించి దానివల్ల వచ్చే ఫలితాలను పొంది యువత కూడా లబ్ధి పొందే విధంగా చూడాల్సిన కోరుతాం. మరొకసారి ఇలాంటి మంచి కార్యక్రమం యువత స్వయం ఉపాధి మీద వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి వచ్చి నాచే ఈ బ్రోషర్ ప్రారంభింపజేసినందుకు ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.